కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం కెనాల్ రోడ్డు ప్రాంతంలో శ్రీ విజయ గణపతి విగ్రహం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం విగ్రహ ప్రతిష్ఠ బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, అధ్యక్షులు అరిపిరాల నాగు, ప్రధాన కార్యదర్శి అంగలూరి ధర్మారావు తదితరులు నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వినాయకుడు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాగణపతి పూజలు నిర్వహించారు. వేద పండితులు అల్లవరపు నాగేంద్ర ఆచార్యులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఉదయం 9:40 విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, సంఘం ప్రధాన కార్యదర్శి అంగులూరి ధర్మారావు, సంఘం కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు చేబోలు వీరరాఘవులు మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రిందట అన్నమఘాటి ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి ప్రయత్నించడం జరిగిందని, అయితే ఈ ప్రాంతంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని అన్నారు. ఈ విగ్రహాన్ని దాతలు కొరస శ్రీనివాసాచార్యులు, రాజలక్ష్మి, చేబ్రోలు వీరరాఘవులు, పోలలక్ష్మి, చేబోలు గంగా నాగేశ్వరరావు, పద్మకళ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ట్రెజరర్ వేముల బాలాజీ, ఉపాధ్యక్షులు దంతినాడు లక్ష్మణరావు, గౌరవ సలహాదారులు పాలాత్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ విగ్రహావిష్కరణ దాతలు కూడా దీనికి అన్ని రకాలుగా కూడా సహకారం చేసి భక్తులు 50 మంది విశ్వబ్రాహ్మణులు కాకినాడ జిల్లాల నుంచి కానీ వివిధ మండలాల నుంచి కానీ అలాగే కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల నుంచి కూడా అందరూ కూడా హాజరయ్యి చాలా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సహకరించినందుకు 50 మంది భక్తులకు, సంఘీయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, కాకినాడ రూరల్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడిగా, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సీనియర్ నాయకుడిగా కూడా నేను పనిచేస్తాను. ఇక్కడ సాయిబాబా గుడివారు శ్రీనివాస్ గారు మాకు ప్రోత్సాహం చేసి ఈ స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. వారి ప్రోత్సాహంతో ఇక్కడ చాలా ప్రోత్సాహంతో మాకు వెనకాల వేముల బాలాజీ, లక్ష్మణరావు మరియు కార్యవర్గ సభ్యులు వీరంతా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మాకు దీనికి ముఖ్య కారకులు చేపలు రావాలి. ఆయన సంకల్పించకపోతే మాకు ఈ ఆలోచన వచ్చేది కాదు. ఆయన చెప్పడం వల్ల మాకు ఈ ఆలోచన వచ్చింది. 4 రోజుల్లో మేము ఎంత సాధించుకున్నాం. 20వ తారీఖు పెడదాం, బ్రహ్మంగారి పుట్టినరోజు అని చెప్పేసి మేము అనుకున్నాం. అప్పుడు మాకు స్థలం కూడా ఏమీ లేదు, కానీ ఆ బ్రహ్మంగారు మాలో వచ్చి ఈ స్థలాన్ని ఇప్పించడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు చేపలు రాఘవ్ గారు, తర్వాత ఈ స్థలం రావడానికి పాలాత్రి సత్యనారాయణ గారు, ఇందుకు సహకరించిన అందరికీ కార్యకర్త సరుకులకి మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.